புள்ளும் சிலம்பினகாண் புள்ளரையன் கோயில் வெள்ளை வெளிசங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய்முல நெஞ்சுண்டு கள்ளச்சகடன் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்துக் கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்தறி என்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்தேலோர் ఎంబావాయ్. భగవదారాధనము పూర్వము లేనందునను ఈ వ్రతము యొక్క గొప్పతనము తెలియకపోవుట చేతను తానొక్కతియే తన భవనమున పరుండి నిద్రించుచున్న ఒక స్నేహితురాలిని గోదాదేవితో వచ్చిన వారు మేల్కొలుపుచున్నారు. ఎట్లనగా ఆహారము సంపాదించుకొనుటకు పక్షులు గూళ్ళ నుండి లేచి ధ్వని చేయుచు పోవుచున్నవి. ఆ పక్షులకు రాజైన గరుత్మంతుడు వాహనముగా గల భగవంతుని ఆలయములో శంఖము మధుర గంభీరముగా ధ్వని చేయుచు భక్తులను రండి రండని ఆహ్వానించుచున్నది. ఆ ధ్వని నీకు వినబడుటలేదా? ఓ పిల్లదానా, లెమ్ము, మీ మెట్లు లేచిదేమో తెలుసునా? పూతన ఇచ్చిన స్తన్యము త్రాగినట్టియు తనను చంపగా వచ్చిన శకటాసురుని కాలు తాపుతో కాలుని వద్దకు పంపినవాడను సముద్ర జలముపై హంసతూలికా తల్పము కంటే సుఖకరమైన శేషశయ్యపై లోకరక్షణముని ఆలోచించుచు యోగ నిద్రననుభవించు జగత్కారణమైన పరమాత్మను తమ హృదయములందు బంధించి మెల్లగా నిద్రమేల్కొను మునివర్యులు హరి హరి అని చేయు భగవన్నామధ్వని మా హృదయములలో ప్రవేశించి మమ్ము నిద్ర నుండి మేల్కొల్పినది. నీవు కూడా లేచిరమ్ము అని నిద్రపోవుచున్న ఆ కన్యకు గోదాదేవియు ఆమె చెలికత్తెలును మేల్కొల్పారు.